స్పెషల్ డ్రైవ్కు స్వాగతం. కిడ్నాప్ దాడి కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. కేసుల్లో వల్లభనేని వంశీ ఫోన్ మిస్సింగ్ మిస్టరీగా మారింది. మిస్సింగ్ వెనుక కూడా పెద్ద డీల్ జరిగినట్లుగా తెలుస్తుంది. 1 కాదు 2 కాదు, ₹1 కోటి డీల్ జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. వంశీమోహన్ ఫోన్ ఎక్కడ ఉంది అనే దానిపై పోలీసులు దృష్టి పెట్టారు. కీలక సమాచారం అంతా అందులోనే ఉందని భావిస్తున్నారు. వంశీ ఫోన్ మిస్ అవ్వడానికి హెల్ప్ చేసిన ఆ ఉన్నత పోలీస్ అధికారి ఎవరు? వంశీని అరెస్ట్ చేసిన సమయంలో ఫోన్ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు అని ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. అరెస్టు జరిగిన రాత్రి 10:30కి హైదరాబాద్ రాయదుర్గంలోని వల్లభనేని వంశీ నివాసంలోకి పోలీసులు ప్రవేశించారు. నైట్ 10:30 నుండి ఉదయం 7 గంటల వరకు వంశీని అదుపులోకి తీసుకోలేదు. ఎందుకు అంత సమయం వంశీకి ఇచ్చారు? ఏదైనా కేసులో నిందితుడని అదుపులోకి తీసుకొని ముందు అతని మొబైల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత అతనిని అదుపులోకి తీసుకుంటారు పోలీసులు. కానీ ఇక్కడ అది జరగలేదు. మరి వంశీ విషయంలో పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ₹1 కోటి డీల్ సెట్ అవ్వడం వల్లే ఫోన్ మిస్ చేశారు అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చిన తర్వాత ఫోన్ కోసం మళ్ళీ హైదరాబాద్ వెళ్లడం అనుమానాలు లేవనెత్తుతోంది. కానీ వంశీ ఫోన్లోనే అన్ని ఆధారాలు ఉన్నాయి. మెసేజెస్, వాట్సాప్ చాటింగ్, ఎలా చాలా అంశాలు ఫోన్తోనే లింక్ అయి ఉన్నాయి. కానీ అలాంటి కీలకమైన ఫోన్ను ఎలా మిస్ చేశారు అనేది అంతు చిక్కడం లేదు. అరెస్టుకు ముందు ఫోన్ను ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు అనే ప్రశ్న కీలకంగా మారింది. కూటమి ప్రభుత్వంలో కొంతమంది పోలీసులు వైసీపీ నేతలకు ఇన్ఫార్మర్లుగా ఉన్నారనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అందుకే వంశీ ఫోన్ మిస్సింగ్ అయ్యిందని తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు లైవ్లో అందిస్తారు. మధు, ప్రస్తుతం చూసుకుంటే కనుక వల్లభనేని వంశీ అరెస్ట్ చూసుకుంటే కనుక అనేక మలుపులు తిరుగుతున్న సంగతి చెప్పుకోవచ్చు. అయితే చూసుకుంటే కనుక వంశీని ఏదైతే రాయదుర్గం హైదరాబాద్ లో ఉన్న నివాసంలో పోలీసులు అదుపులో తీసుకున్న కానించి కూడా అంటే దాదాపు రాత్రి 10:30 నుంచి పొద్దున్న 7 గంటల వరకు
కూడా అతను అదుపులో తీసుకున్నారని పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే కనుక అతను 7 గంటల నుంచి ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ రావడానికి దాదాపు సాయంత్రం 3 గంటలు అయింది. అక్కడ తర్వాత అతను విచారణ చేయడం జరిగింది. అదేవిధంగా స్టేట్మెంట్ కూడా నోట్ చేయడం జరిగింది. అయితే ఇదంతా చూసుకుంటే కనుక ఏదైతే కేసు సంబంధించి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం సంబంధించి ఏదైతే దాడి కేసు ఏదైతే ఉందో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారని అభియోగాలు రావడంతో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కనుక వల్లభనేని వంశీకి సంబంధించి సిసి ఫుటేజ్ కూడా తెలుగుదేశం పార్టీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే కనుక వల్లభనేని వంశీ తర్వాత సత్యవర్ధన్ కూడా లిఫ్ట్ వెళ్తున్నాగా చూసిన విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాం. అయితే ఏదైనప్పటికీ చూసుకుంటే కనుక వంశీకి సంబంధించిన మొబైల్ ఫోన్ అంటే ఏదైనా ఎక్యూజ్డ్ ని పోలీసులు అదుపులో తీసుకునే ముందు అతని దగ్గర ఉన్న వ్యాలెట్ కానీ అదేవిధంగా మొబైల్ కానీ తర్వాత ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అయితే కనుక వంశీ విషయంలో పోలీసులు ఆ విధంగా చేయలేదు. ఎందుకని చేయలేదు అంటే పోలీసులకు సంబంధించి ఏదైతే దాదాపుగాను పోలీసులు ఎప్పుడైతే కనుక రాయదుర్గం హైదరాబాద్ లో రాయదుర్గంలో సంబంధించిన నివాసంలోకి ఎప్పుడైతే ప్రవేశించారో అక్కడి నుంచి దాదాపు 58 నిమిషాల పాటు వంశీ ఫోన్ మాట్లాడిన పరిస్థితులు కనిపిస్తాడు. సెల్ టవర్ ఆధారంగా చూసుకున్నా కానీ 58 నిమిషాల పాటు వంశీ ఎవరితో ఫోన్ మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఫోన్ మిస్ అయింది. అంటే కనుక పోలీసుల సమక్షంలో ఫోన్ మిస్ అయింది అనేసి బాగా చెప్పవచ్చు. అయితే కనుక ఈ ఫోన్ మిస్ కి సంబంధించి దాదాపు చూసుకుంటా కదా ₹1,00,00,000 మేర చేతులు మారాయనేసి అందులో ఒక ఉన్నతాధికారి మాత్రం కీలకంగా వ్యవహరించడం మాత్రం పరిస్థితి చెప్తున్నారు. అయితే కనుక ఇదంతా చూసుకుంటే కనుక వంశీ విజయవాడ సాయంత్రం 3 గంటలకు చేరుకున్న కృష్ణా పోలీసులు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పోలీసులు రిటర్న్ అంటే హైదరాబాద్ వెళ్ళి అతను మొబైల్ కోసం వెతులాడటం కోసం వెళ్ళారు. అదేవిధంగా సీసీ ఫుటేజ్ విజువల్స్ కూడా తీసుకురావాలి. అయితే కనుక అంటే ఏదైనా ఎక్యూజ్ అరెస్ట్ చేసే ముందు అతని దగ్గర వ్యాలెట్ సంబంధించింది కానీ అదేవిధంగా మొబైల్ కానీ అంటే ల్యాప్టాప్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్ సంబంధించి ప్రతిదీ కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఆ తర్వాత నిందితులను అదుపులో తీసుకున్నారు. అయితే వంశీ విషయంలో మాత్రం అది జరగలేదు. ఎందుకని జరగలేదు అంటే కనుక వైసీపీ కూటమి ప్రభుత్వంలో వైసీపీ పాలన జరుగుతుందా అనేది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు చూసుకుంటే కనుక వంశీకిని అందులో వెళ్ళిన ఉన్నతాధికారి ఎవరైతే ఉన్నారో అది అరెస్ట్ చేయడానికి వెళ్ళిన అధికారి ఎవరైతే ఉన్నారో మంచి సత్సంబంధాలు ఉన్నాయనేది కూడా ప్రధానమైన ఆరోపణలు వస్తున్నాయి. అయితే కనుక వెళ్ళిన వ్యక్తి ఎవరు ఆ ఉన్నతాధికారి ఎవరు ఏంటి అనేది చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ చూసుకుంటే కనుక వంశీ ఫోన్ దొరుకుద్దా లేదు అంటే కనుక ఉన్నతాధికారి దొరుకుతాడు. అంటే ఈ ₹1,00,00,000 ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది విజయవాడలో జరిగిందా లేదంటే హైదరాబాద్ లో జరిగిందా అంటే ఉన్నతాధికారి ఎవరైతే ఉన్నారో వంశీని అదుపులో తీసుకున్నప్పుడు అతను వంశీ బెడ్రూమ్ లోకి వెళ్ళి ఆ వంశీని ఆ తర్వాత ఉన్నతాధికారి దాదాపు గంట సేపు మాట్లాడుకున్న తర్వాత బయటకు వచ్చారని అక్కడి నుంచి ఫోన్ అందుబాటులో లేదనేసి అయితే కనుక చూసుకుంటే కనుక వంశీ పోలీసులు ఎప్పుడైతే అదుపులో తీసుకున్నారో అనేది చెప్పంగానే వంశీ జగన్మోహన్ రెడ్డికి అదే విధంగా కొంత మీడియా మందికి అంటే సాక్షికి ఫోన్ చేశాడనేసి అదే కొంతమంది కార్యకర్తలు కూడా ఫోన్ చేశాడనేసి కూడా ఆరోపణలు అయితే ఏదేమైనప్పటికీ చూసుకుంటే వంశీ ఫోన్ దొరుకుద్దా లేదు అంటే కనుక పోలీసులు ఇరుక్కుంటారా ఇందులో చూసిన పరిస్థితి కనిపిస్తున్నా వెంకట్. రైట్ మధు, అయితే ఇప్పుడు చూస్తే అరెస్టు చేయడంలో ఆలస్యం ఎందుకు జరిగింది? అలాగనే అంటే దీని మీద అనుమానాలు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రశ్న వేయాల్సి వస్తుంది. అలాగనే సెల్ ఫోన్ను ఎందుకు స్వాధీనం చేసుకోవాలి? ఎవరైనా నిందితులు కానీ ఇంకెవరైనా సరే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వెళ్ళే ముందు తప్పనిసరిగా ఫోన్ అనేది తీసుకుంటారు పోలీసులు. సో ఫోన్ ఎందుకు తీసుకోలేదు? అలాగనే ఆ ఉన్నతాధికారి పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎవరు, ఆయన మీద స్టేట్ లెవెల్ అంటే సుపీరియర్ పోలీస్ అధికారులు ఆయన మీద ఏదైనా స్పందన, ఆయన విషయంలో ఏదైనా స్పందించారా? ప్రస్తుతం చూసుకుంటే కనుక గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసులు చూసుకుంటే కనుక వల్లభనేని వంశీ అన్న కూడా 72వ నిందితుడిగా చేర్చారు ఎఫ్ఐఆర్. అయితే కనుక ఇప్పుడు చూసుకుంటే కనుక ఇతను అరెస్ట్ చేస్తారా లేదు అంటే కనుక స్టేషన్ బెయిల్ ఇస్తారా అనేది సెకండరీ అయితే పక్కన పెడితే ఎవరైతే ఉన్నాడో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నా అతను కిడ్నాప్ చేసి అతనితో న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇప్పించడం జరిగింది. అదంతా కూడా దాదాపు ₹40 లక్షల డీల్ ఏర్పాటు చేశారనేది ఆ 40 లక్షలు కేవలం సత్యవర్ధన్ 20,000 మాత్రమే చేతికి ఇచ్చిన తర్వాత అతన్ని వెనక్కి పంపించేశారనేది ఏదైనా ఎవరికైనా చెప్తే కనుక అతను చంపుతాన్ని కూడా బెదిరించారు. అదేవిధంగా కుల దోషణ కూడా చేశారనేసి పోలీసులు ఫిర్యాదులు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించిన సెక్షన్ కూడా కట్టడం జరిగింది. అయితే ఇదంతటికి చూసుకునేటప్పటికి ఏదైనప్పటికీ అంటే హైదరాబాద్ రాయదుర్గంలో వంశీని అదుపులో తీసుకున్న ముందు అతని దగ్గర మొబైల్ ఎందుకు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు? అదేవిధంగా అతను ల్యాప్టాప్ వాడతారు, ల్యాప్టాప్ కూడా ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు? అంటే కనుక పోలీసులు చెప్తున్న విధానం చూసుకుంటే కనుక అతను ఫోన్ లో చూసుకుంటే ఎక్కువ వాట్సాప్ కాల్స్ ఎక్కువ మాట్లాడతాడు, చాటింగ్ ఎక్కువ చేస్తాడు. ఆ తర్వాత కొంతమంది ఆడపిల్లలకు సంబంధించిన కూడా డేటా కూడా అందులో ఉన్నది. అదేవిధంగా ఏది బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించిన కూడా ఒక ఫోన్ పే ద్వారా చేశాడు అనేది కూడా ఉంది. అయితే కనుక చూసుకుంటే కనుక పోలీసులు అదుపులో తీసుకున్నప్పుడు ఒక అనుచరుడు మొబైల్ ఫోన్ తీసుకుని విజయవాడ రావడం జరిగింది. అంటే వంశీ ఫోను అనుచరుడు ఫోన్ కూడా తెలియని పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారా లేదు అంటే కనుక కావాలని పోలీసులు వంశీ తప్పించడం చేస్తున్నారా అంటే ఇందులో చూసుకుంటే కనుక సాక్ష్యాధారాలు పోలీసులు మాత్రం తప్పిస్తానికి చూస్తున్న ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు వెంకట.
రైట్ మధు, థ్యాంక్ యూ. వల్లభనేని వంశీకి సంబంధించిన కేసును పోలీసులు ముమ్మరం చేశారు. కూటమి ప్రభుత్వంలో కొంతమంది పోలీసులు వైసీపీ నేతలకు ఇన్ఫార్మర్లుగా ఉన్నారనే అనుమానాలు కూడా వస్తున్నాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. అందుకే వంశీ ఫోన్ మిస్సింగ్ అయిందని, అలాగనే వంశీ ఫోన్ మిస్సింగ్ వెనక ₹1,00,00,000 డీల్ కూడా జరిగిందని, ఆ డీల్లో ఒక పోలీస్ ఉన్నతాధికారి కూడా ఉన్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి, ఇక అనుమానాలు వస్తున్నాయి. సో దీనిపై మాట్లాడటానికి రాజు లైవ్లో ఉన్నారు. రాజు, రామారావు, ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ప్రతి ఒక్కటి కూడా చాలా కూలంకుశంగా మనం చర్చించేటప్పుడు దాంట్లో వల్లభనేని వంశీ అనేది ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ రాయదుర్గంలో అరెస్ట్ చేశారో అరెస్ట్ చేయడానికి ముందు గల కారణాలు, దాని తర్వాత వచ్చిన కారణాలు రెండు కూడా. ఎందుకంటే ఒకరిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఫస్ట్ మ్యాండేటరీగా పోలీసులు చేసే విధానం ఏంటంటే మొదటిగా వాళ్ళైతే మొబైల్ ను వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కానీ, లేకపోతే ఆయనతో పాటు ఏవైతే ఎలక్ట్రానిక్స్ కానీ లేకపోతే సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని దాని తర్వాతే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుంటారు. అయితే ఇక్కడ పోలీసులు చేసిన తీరు ఒక్క విధంగా చూడాలంటే మాత్రం కేవలం వల్లభనేని వంశీకి ఫేవర్ చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళంతా చేస్తున్నారనేది చాలా తేటతెల్లమైన విషయం అయితే చెప్తుంది. ఎందుకంటే రాయదుర్గంలో ఆయనకి ఏదైతే రాత్రి 7 గంటల వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత 10:30కి అరెస్ట్ చేశామని చెప్పారు. అదుపులోకి తీసుకొని విజయవాడ తీసుకురావడానికి దాదాపుగా 8 గంటల సమయం పట్టింది. అంటే ఉదయం 7:30 విజయవాడ తీసుకొచ్చారు. దాని తర్వాత 10 గంటల తర్వాత కోర్టులో హాజరుపరిచారు. అంటే ఈ మధ్యలో పోలీసులు వ్యవహరించిన తీరు ఏ విధంగా ఉందంటే కేవలం వల్లభనేని వంశీకి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యకర్తలుగా పనిచేయడానికి మాత్రమే పోలీసులు ఉన్నారనే అనుమానాలు లేవనెత్తే విధంగా ఉన్నాయనేది మాత్రం చాలా సార్లు కూడా తేటతెల్లం అవుతుంది. ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎక్స్క్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకునే ముందుగా ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. కానీ విజయవాడ వచ్చినంత వరకు కూడా ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. మళ్ళీ ఫోన్ అక్కడే రాయదుర్గంలోనే ఉండిపోయిందంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరిగింది. ఫోన్ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పారు. ఇవన్నీ కూడా చూస్తుంటే వాళ్ళు ఏదైతే ప్యాటర్న్ ఆఫ్ ప్లాన్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారో దాంట్లో పోలీసులు ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే వల్లభనేని వంశీకి ఫేవర్ గా చేయాలనుకున్నారు కనుక ఈ విధమైన ప్లాన్ చేస్తారు. కానీ అది అంతట్లో కూడా వాళ్ళ ప్లాన్ మిస్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కోర్టులోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీకి 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించడం జరిగింది. రిమాండ్ కు సంబంధించిన తర్వాత కూడా వాళ్ళ కోర్టులో మళ్ళీ బెయిల్ కోసం అప్లై చేయడం జరిగింది. అదే విధంగా అదే సమయంలో కూడా ఏదైతే వల్లభనేని వంశీకి సంబంధించినంత వరకు భార్య కూడా ఆయనతో పాటు రావడం జరిగింది. ఆవిడ కూడా ఫోన్ లో మాట్లాడుకుంటూనే వచ్చారు. అయితే ఇదంతా కూడా జరుగుతున్నప్పుడు పోలీసుల మీద అనుమానాలు రోజు రోజుకి ఎక్కువ పెరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉండేటప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరు కావచ్చు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, వీటన్నిటిని కూడా కంపేర్ చేసుకుంటే సామాన్య జనాలకు సంబంధించినంత వరకు ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్లు పోలీసులు వాళ్ళకే తొత్తులుగా వ్యవహరిస్తున్నట్లు కూడా ఇదంతా కూడా జరుగుతుంది అంటూ మరోసారి కూడా రుజువు అవుతుందని సామాన్య ప్రజలందరూ కూడా గుసగుసలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున అక్కడ వల్లభనేని వంశీ అనేది, ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. టీడీపీ కార్యాలయం పైన ఆయన దాడి చేయడానికి ప్రయత్నం జరిగింది. దానికి సంబంధించి సత్యదేవ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది జ్యుడిషియల్ లో కూడా ఎంతవరకు వెళ్ళిందంటే కేవలం అరెస్ట్ చేయడానికి కూడా కోర్టు నోటీసులు తీసుకొచ్చినంత పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి పరిస్థితిలో ఇంత హాట్ టాపిక్ జరుగుతున్నప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలనుకున్నారు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, దాంతో పాటు టీడీపీలో కూడా ఎమ్మెల్యేగా పనిచేస్తారు, దాంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆయన అయితే పనిచేయడం జరిగింది. అయితే ఇంత జరుగుతున్నప్పుడు అటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు జాగ్రత్త ఏ విధంగా వహించాలి, పోలీసుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలో అందరికీ తెలిసిందే. కానీ అటువంటిది సిచ్యువేషన్ కాకుండా కేవలం అదేదో వల్లభనేని వంశీకి ఫేవర్ చేయాలనే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్ళటం కానీ, లేకపోతే రాయదుర్గంలో ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళటం కానీ, ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత నుంచి దాదాపుగా 2.5 గంటల పాటు, ఎందుకంటే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత కనీసం 10 నుంచి 15 నిమిషాలు అనేది పంచనామా ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక వస్తువులు ఏం వాడుతున్నారు, మొబైల్స్ ఎన్ని వాడుతున్నారు, ల్యాప్టాప్స్ ఏమైనా వాడుతున్నారా, లేకపోతే
ట్యాబ్స్ ఏమైనా వాడుతున్నారు, ఎటువంటివి వాడుతున్నారు అనేది పూర్తిగా చూడటం జరుగుతుంది. చూసిన తర్వాత వాటన్నిటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ మళ్ళీ తిరిగి పోలీసుల అదుపులోకి తీసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అదంతా కూడా కోర్టుకు సబ్మిట్ చేయాలి. కానీ అటువంటి పరిస్థితి వల్లభనేని వంశీకి అరెస్ట్ చేసే సమయంలో కనిపించలేదు లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన బయటకు వచ్చేటప్పుడు మీడియాలో మాట్లాడడం కావచ్చు, లేకపోతే కోర్టు సమయంలో వచ్చిన తర్వాత మీడియాలో మాట్లాడడం కావచ్చు, లేకపోతే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయన పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన విషయం కావచ్చు. ఎందుకంటే ఇవంతా కూడా ఒక ప్యాటర్న్ ఆఫ్ ఇష్యూలో వచ్చేటప్పుడు వచ్చేటప్పటికి పోలీసుల మీద ఎఫెక్ట్ ఎంతైనా పడుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకునేటప్పుడు ఎంతవరకు నిజ నిర్ధారణ ఉంటుంది, అదే విధంగా కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉండబోతుందని చాలా కూలంకుశంగా వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయం. కానీ అటువంటిది వాళ్ళంటే లేకుండా కేవలం ఇక్కడ వల్లభనేని వంశీని కేవలం నామమాత్రానికి మాత్రమే అరెస్ట్ చేసి ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మా పని అయిపోతుంది, ఆయన దగ్గర వస్తువులు కానీ లేకపోతే మిగతా వాటి కానీ ఎటువంటివి కూడా మాకు సంబంధం లేదు అనుకుంటూ కూడా పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తుంటే ఈరోజు మొత్తం రాష్ట్రాన్ని అంతటిని కూడా ఆశ్చర్యతరం చేస్తుంది. ఎందుకంటే ఒక సామాన్య ప్రజలకు ఏదైతే నీతి న్యాయం అంటూ పోలీసులు చెప్తా ఉంటారో మరి అదే విధంగా అందరికీ వర్తించాలి. ఎందుకంటే చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు కనుక ప్రతి ఒక్కరికి కూడా ఒక సమన్యాయం ఉండాలి కనుక ఆ పరిస్థితిలోనే ఉండాలి. కానీ అటువంటి పరిస్థితి లేకుండా వల్లభనేని వంశీ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం మరో దారికి తోవనిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ₹1 వరకు కూడా ఒక డీల్ జరిగింది, అది వల్లభనేని వంశీ పోలీసులకు ఆఫర్ చేశారు, అందుకోసం అని చెప్పి పోలీసులు చూసి చూడనట్లు కూడా వ్యవహరించారు ఈ విషయంలో అంటూ కూడా ఒక విషయం అయితే బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ నిజం ఎంత అనేది మాత్రం ఇక్కడ మరోసారి అయితే దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అయితే బీఆర్కే న్యూస్ సంబంధించినంత వరకు ఏదైతే దర్యాప్తు చేస్తుందో, బీఆర్కే న్యూస్ ఏదైతే నిజ నిర్ధారణ కోసం ప్రయత్నం చేస్తుందో, దీంట్లో మాత్రం వల్లభనేని వంశీ విషయంలో మాత్రం పోలీసులు వ్యవహరించిన తీరు మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా ఒక్కసారిగా హఠాత్తుగా వాళ్ళందరినీ కూడా తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే అరెస్ట్ చేసిన విషయం కదా, నెల్లూరు ఇష్యూ కావచ్చు, లేదా దాని తర్వాత ఇష్యూ కావచ్చు, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నుంచి కూడా కక్ష సాధింపులు కాదు, కేవలం కూడా చట్టపరంగా ఏవైతే శిక్షలు పడాలో వాటన్నిటిని కూడా మేము వెళ్తామంటూ కూడా చెప్తాం. ఎందుకంటే అప్పుడు లోకేష్ వచ్చేటప్పుడు కూడా గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు వాళ్ళంతా కూడా రెడ్ బుక్ అంటూ కూడా ఆయన రాసుకొని వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రెడ్ బుక్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్ష అయితే పడుతుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఏదైతే లోకేష్ రెడ్ బుక్ సంబంధించినంత వరకు కూడా పోలీసులు అంత తీవ్రంగా పరిగణించడం లేదు అనేది మాత్రం మరోసారి రుజువవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ కానీ పోలీసులు అదే దీంట్లో కానీ పరిగణించినట్లయితే వల్లభనేని వంశీని అరెస్ట్ విషయంలో ప్రతిదీ కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రతి దాంట్లో కూడా ఏదైతే కోర్టులో సబ్మిట్ చేయాలో జ్యుడిషియల్ కి సంబంధించి కోర్టు ముందు సబ్మిట్ చేసిన ప్రతి విషయంలో కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ ఉండాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ అరెస్ట్ చేశారు, సోఫాలో కూర్చున్నప్పుడా, హాల్లో కూర్చున్నప్పుడా, బెడ్రూమ్ లో కూర్చొని, ఇది ప్రతి ఒక్కటి కూడా కోర్టు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అదేది లేకుండా కేవలం తీసుకొచ్చాం అప్పచెప్పాం అన్నట్లు మాత్రమే ఉంది అంటూ కూడా సాధారణంగా ఉన్న ప్రతి ప్రజలు కూడా మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు వల్లభనేని వంశీకి సంబంధించిన వరకు 14 రోజు కోర్టు రిమాండ్ విధించింది కనుక ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది వాళ్ళు బెయిల్ కోసం అప్లై చేస్తున్నారు. అయితే ఇదంతా ఒక టాపిక్. అయితే కేవలం వల్లభనేని వంశీకి సంబంధించినంత వరకు అరెస్ట్ విషయంలో అసలు ఏం జరిగింది, ఎందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ వెళ్ళారు, రాయదుర్గం వెళ్ళిన తర్వాత అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడ వరకు తీసుకొచ్చారు, ఇవంతా కూడా ఒక సినిమాటిక్ గా ఏదైతే ఉందో అలాగే జరుగుతుంది. రైట్ కేవలం సీరియస్ రైట్ రాజు ప్రస్తుతం అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి. రైట్